ఇక్కడ ఒక మిత్రుడు సంతోష్ అట కవితక్క రాజకీయం కోసం కన్న తండ్రిని వదిలేసిన రాక్షసి. నేనేమంటా అంటే కేసీఆర్ గారు తన రాజకీయం కోసం కవిత అనే ఒక కూతుర్ని బలి చేసిన రాక్షసుడు అంటున్నా. మీరు కవిత గారిని రాక్షసి అంటారు, కానీ తెలంగాణను పరిపాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన సొంత కూతుర్ని తన రాజకీయం కోసం బలి చేసిన ఒక నరరూప రాక్షసుడు. కొడుకును కాపాడుకుంటాడు, బిడ్డను బలి చేసిండు. కొడుకు చేసిన వ్యర్థమైన పనులను, లుచ్చా పనులను, ఫోన్ ట్యాపింగ్ పనులను, లేకపోతే అవినీతికి పాల్పడ్డ పనులను, వీటన్నిటిని వెనకేసుకొచ్చుకొని కొడుకును కాపాడుకున్నాడు, బిడ్డను బలి చేసిండు. మరి ఇట్లనెందుకు ఆలోచిస్తలేరు? ఆమె కేబినెట్లో లేదు, ఎమ్మెల్యే కాదు, అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఆమె వేలు పెట్టలేదు, కానీ ఆమె రాక్షసి అయిపోయింది. కానీ కూతుర్ని రాష్ట్రంలో జైల్లో ఉంటే కాపాడలేక చేతులు ఎత్తేసి కూతుర్ని చంపుకోవాలని చూసిన రాక్షసుడు, కన్న బిడ్డను కన్న పేగును చంపుకోవాలని చూసిన రాక్షసుడు కేసీఆర్. ఇక ఈ రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడాయనే? కూతుర్నే కాపాడుకోలేకపోయాడు, రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడా? మీరు చెప్తాను, ఇంకా ముందు ఉన్నాయి, ఇంకా అద్భుతమైన ముచ్చట్లు చెప్పవలసినవి చాలా ఉన్నాయి.